హలో అండి. వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మహా. ఈరోజైతే తెలంగాణలోనైతే మురుకులు అంటారు, ఆంధ్రాలోనైతే జంతికలు అంటారు. సో ఇవైతే ఎలా చేయాలోనైతే చూసేయండి. నేనైతే కంప్లీట్గా ఇక్కడ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను. అంటే బియ్యం పిండి ఇష్టపడని వాళ్ళైతే సో ఇలా శనగపిండితో కూడా ట్రై చేయండి. సో ఇలా శనగపిండిలో మాత్రం డైజెస్ట్ కోసం అయితే వామ జీలకర్రని అయితే దంచి తీసుకోండి. అండ్ పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోండి. ఇంకా వామ జీలకర్ర దంచితే ఏంటంటే మనకి డైజెషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఈ మిశ్రమాన్ని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని ఇంకా చేతితోనైతే ఉండలు లేకుండా వాటిని మెదపండి. సో మెదిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని అయితే మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కొద్ది వాటర్ వేసుకుంటానైతే ఈ మిశ్రమాన్ని అయితే ఇలా తడిపి పెట్టుకోవాలి. సో ఇలా తడిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకొని ఇంకా మనమైతే దేంతోనైతే ఒత్తుకుంటామో దానికైతే ఆయిల్ అయితే పూసుకోవాలి. మనకి పిండి మిశ్రమం అనేది దానికైతే అతుక్కోకుండా. అండ్ అలాగే ఈజీగా మనకి మురుకు అనేది కిందికి మనకి తొందరగా వస్తుంది. సో ఇలా ఆయిల్ అనేది పెట్టుకుంటే సో దీనితోనైతే నేను ట్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏదున్నా ట్రై చేయండి. సో నా దగ్గరనైతే ఇదే ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. దీన్ని అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే ఓవర్ హీట్ కాకుండా జస్ట్ నార్మల్ హీట్ చేసుకోవాలి. సో అందుకోసం అయితే మనం కొద్దిగా వేసి చూస్తే అది పైనకైతే తేలేటట్టుగా ఉండాలి. సో అలా అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా మురుకులుగా ఒత్తుకోవాలి. సో ఇలా మురుకునైతే ఒత్తేసుకొని మనమైతే దీన్ని లైట్గా కాల్చుకోవాలి. మళ్ళీ మనం ఓవర్ హీట్గా కాల్చుకుంటే ఇది బ్లాక్ అవుతుంది. ప్లస్ దీంట్లో మనం కారం కూడా వేసాం కాబట్టి మాడిపోతుంది తొందరగానే. సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో అంతే. ఇంకా నెక్స్ట్వి కూడా యాజ్ యూజువల్గా సో ఇలాగే ఒత్తుకోవాలి. ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ ఇలా ఒత్తుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా. సో ఇదండి బియ్యం పిండితో జంతికలు తినని వాళ్ళు ఇలానైతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటానండి.